ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలలో పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా గురించి అయితే మనం నేర్చుకుందాం. సో దీనికైతే ఎలిజిబిలిటీ వచ్చేసి ఎస్ఎస్సి ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది, మరియు పాలిసెట్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేస్ వచ్చేసి ఏప్రిల్ 2020. సో పాలిటెక్నిక్ వచ్చేసి 3 ఇయర్స్ కోర్స్ అనమాట. మామూలుగా ఇంపార్టెంట్ బ్రాంచెస్ వచ్చేసి డిప్లొమా ఇన్ సిఎస్సి, ఏఐఎంఎల్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ అండ్ ఇటువంటి కోర్సెస్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనమైతే ఇంటర్మీడియట్కి పాలిటెక్నిక్ అయితే డిఫరెన్స్ అయితే చూద్దాం. సో ఇంటర్మీడియట్ వచ్చి 2 ఇయర్స్ అయితే ఉంటుంది, పాలిటెక్నిక్ 3 ఇయర్స్ ఉంటుంది. సో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చేసి పాలిటెక్నిక్లో ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇంటర్మీడియట్లో అయితే మోస్ట్లీ నో అని చెప్పవచ్చు. సో ఇంటర్న్షిప్ అంటే కంపెనీలో వెళ్ళి అక్కడ వర్క్ చేయవలసి ఉంటుంది, వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటిది ఇంటర్మీడియట్లో స్కీమ్ అయితే లేదు. సో మన పాలిటెక్నిక్లో ఉండింది, అండ్ దానికి తోడు వీళ్ళు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, బీటెక్లోకి ఇంటర్మీడియట్ వాళ్ళైతే ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. సో పాలిటెక్నిక్ వాళ్ళు ఈసెట్ ద్వారా లేటర్ ఇంటి ఎగ్జామ్ రాసి, అండ్ చూసుకున్నట్టయితే ఎంసెట్కి కాంపిటీషన్ అయితే వెరీ హెవీగా ఉంటుంది. వేరేయాజ్ మనం ఈసెట్కి అయితే చూసుకుంటే ఈసెట్లో కాంపిటీషన్ కొంతవరకు తక్కువగా ఉంటుంది. సో రీసెంట్ డెవలప్మెంట్ చూసుకుంటే అయితే గవర్నమెంట్ అయితే పాలిటెక్నిక్ మీద ఎక్కువ ఫోకస్ అయితే జరుగుతుంది. దానిలో భాగంగా టాటా వాళ్ళైతే పాలిటెక్నిక్స్కి అప్గ్రేడేషన్ కోసం 2,000 కోట్లు అయితే ఇన్వెస్ట్ చేయనున్నారు. సో కోర్స్ డిఫికల్టీ వచ్చేసి ఇంటర్మీడియట్లో అయితే ఈ ఒక్క ఆస్పెక్ట్ ఇంటర్మీడియట్లో బెనిఫిట్ అని చెప్పవచ్చు. సో కోర్స్ డిఫికల్టీ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఈజీ టు మోడరేట్ అయితే ఉంటుంది. సో పాలిటెక్నిక్ వచ్చేసి కోర్స్ డిఫికల్టీ అయితే మోడరేట్గా ఉంటుందని చెప్పవచ్చు. సో ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ బీటెక్ వచ్చేసి ఇంటర్మీడియట్లో మీరైతే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో పాలిటెక్నిక్లో అయితే 80% సిలబస్ మీకు ఆల్రెడీ డిప్లొమాలోనే కవర్ అవుతుంది కాబట్టి, సో ఇంజనీరింగ్ అనేది కొంచెం ఈజీ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి కంపరేటివ్ మీరు ఇంటర్మీడియట్ వాళ్ళతో పోల్చుకుంటే మీరైతే వాళ్ళకన్నా అహెడ్ అయితే ఉండే ఆస్కారం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ టాపిక్స్ అన్నీ మీకు డిప్లొమాలోనే కవర్ అవడం వల్ల బీటెక్ అనేది కొందరైతే చదువుకున్నా కూడా పాస్ అయితే ఆస్కారం అయితే ఉండింది, బట్ డిప్లొమాలో నేర్చుకోవాల్సి ఉంటే. సో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్టయితే కొంచెం డిఫికల్ట్ అని చెప్పవచ్చు బీటెక్ ద్వారా వెళ్ళిన బీటెక్ ఇంటర్ ప్లస్ బీటెక్ వాళ్ళకైతే. సో వేరేయాస్ పాలిటెక్నిక్ ప్లస్ బీటెక్ వాళ్ళకైతే ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇందులో ఒకటి ఇంటర్న్షిప్ కూడా ఆల్రెడీ డిప్లొమాలో కూడా చేసి ఉంటారు, మళ్ళీ బీటెక్లో కూడా మళ్ళీ చేయాల్సి ఉంటుంది. 2 times ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వాళ్ళకైతే ఉంటాయి కాబట్టి, సో దే హ్యావ్ మోర్, అంటే వాళ్ళకి ఎక్కువ ఇండస్ట్రీ నాలెడ్జ్ అయితే ఉండడం జరుగుతుంది. సో అందులో భాగంగా వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంపెనీలో అయితే. సో స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ వచ్చేసి టీఎస్ గవర్నమెంట్ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఏపీ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయడం ఇంటర్మీడియట్ వాళ్ళకైతే. సో మన పాలిటెక్నిక్లో చూసుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే స్కాలర్షిప్తో పాటు ఏఐసిటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్స్ కొన్ని అంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం 30,000 అయితే స్టూడెంట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన దేశంలో మెరిటరీ స్టూడెంట్ని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. 3 years కూడా ఎవ్రీ ఇయర్ అయితే 30,000 అయితే రావడం జరుగుతుంది. సో మెథడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఓన్లీ లెక్చర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అకేషనల్ అంటే అప్పుడప్పుడు మాత్రము మీకు ల్యాబ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. బట్ వేరియస్ మన పాలిటెక్నిక్ అయితే చూసుకున్నట్టయితే పాలిటెక్నిక్లో ఉదయం క్లాసెస్ జరుగుతాయి, అంటే థియరీ సబ్జెక్ట్ జరుగుతాయి. ఆఫ్టర్నూన్ మాత్రం కంటిన్యూస్లీ ల్యాబ్స్కి అయితే జరగడం జరుగుతుంది. సో పాలిటెక్నిక్లో ఏంటంటే ల్యాబ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ల్యాబ్లో కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే చేస్తూ నేర్చుకుంటాడో దీనివల్ల వాళ్ళకి మంచి స్కిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే, సో పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయితే, సో జాబ్ వాళ్ళు మీకు బీటెక్ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు జాబ్ చేసుకుంటూ కూడా బీటెక్ చదువుకోవచ్చు. సో దానివల్ల అయితే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లస్ హైయర్ క్వాలిఫికేషన్ అయితే ఎండ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా దానికి అనుకూలంగా రీసెంట్గా అయితే కొన్ని కాలేజెస్కి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కోర్సెస్ తీసుకోమని చెప్పేసి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది.
సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఇంజనీరింగ్ చేయాలని ఉద్దేశం ఉంటే మాత్రం పాలిటెక్నిక్ ద్వారా వెళ్ళి ఇంజనీరింగ్ చేయడం అనేది బెస్ట్ ఆపర్చునిటీ. వేరే ఇంటర్మీడియట్ ద్వారా వెళ్తే మాత్రం మీరు లాగింగ్ బిహైండ్, అంటే కొంచెం వెనకపడాల్సి వస్తుంది. ఎందుకంటే డిప్లొమాలో ఆల్రెడీ 80% సిలబస్ వాళ్ళ డిప్లొమాలో నేర్చుకోవడం వల్ల మీరు మాత్రం అక్కడ కొంచెం ఇంజనీరింగ్లో వాళ్ళని కొంచెం కాంపీట్ చేయవలసి ఉంటుంది. సో ఎటువంటి క్వశ్చన్స్ పాలిటెక్నిక్ గురించి ఉంటే అవి కామెంట్లో చేయండి.